అన్న పరిస్థితి ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం వచ్చేసింది. ఆటో వాళ్ళకి కాదు, అందరికీ వచ్చేసింది. తెలంగాణ ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర నుంచి డివైడ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలంగాణ ఓపెన్ అయిన నుంచి అప్పటి నుంచి తెలంగాణ పని మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేయలే 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. నీకు 12,000 ఆటో డ్రైవర్లకు ఇచ్చినా రేవంత్ రెడ్డి ఇయ్యలే? ఎవరికి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఏమి చేయలే. ఎవరికి ఏమి ఇవ్వాలి? 12,000 ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఏం చెప్పలే. చెప్పిన మాట ఏం చేయలే. ఇగో ఏమేమి చేసింది నేను చెప్తా. గ్యాస్ ఫ్రీ ఉంది అని గ్యాస్కి చెప్పినారు. సన్నా బియ్యం అది. దాని తర్వాత 7 మంత్ నుంచి ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళా ఒక బస్ ఫ్రీ చేసినారు. ఇందరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పినారు. ఇగో నేను కూడా చేసిన, నా దగ్గర కూడా అది ఉంది. ఇప్పుడు దాకా రాలేదు. 2 ఇల్లు రాలేదా నీకు? అది కూడా నీకాడ పైసలు ఉన్నాయా? బాగా నీకాడ పైసలు ఉన్నాయా? పైసలు ఉంటే ఆటో ఎందుకు నడిపోతా అన్న? ఆటో ఎందుకు నడిపోతా? పరిస్థితి ఏం లేదు. కేసీఆర్ అన్న నాకు మొత్తం ఇచ్చింది. షాదీ ముబారక్, పింఛన్ ఉంచిన అది మొత్తం ఇచ్చింది. ఇప్పటి నుంచి వచ్చినారు, అప్పటి నుంచి మొత్తం ఇచ్చినారు. ఎట్లా ఉంది అంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలుస్తా? ఎట్లా ఉంది? బీఆర్ఎస్ వచ్చాలా అన్న? అరే మళ్ళా ఏమనుకున్నావు మీరు? బీఆర్ఎస్ వచ్చాలా? ఎందుకంటే ఇగో గుంతలేపై ఉంటే అది డాంబర్ వేస్తారు. గుంతలు అయిపోతే చూస్తేనే లేవు. ఇక్కడ అక్కడ ఈ బస్సీలా ఆ బస్సీలా ఇక్కడైనా ఏం చేస్తలేరు, ఏం పని చేస్తలేదు. చెప్పిన మాట. ఫ్రీ బస్సు పెట్టిరు కదా, ఫ్రీ బస్సు పెట్టినందుకు మీకు ఏమైనా నష్టమైంది? ఆటో డ్రైవర్ మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది నాకు. లేకపోతే 100 రూపాయలు ఇచ్చేపోయే వాళ్ళు డైరెక్ట్ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. అలా మిడిల్ క్లాస్, హై రేంజ్ క్లాస్ అది ఏం లేదు. అది మొత్తం కలిపి నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. అది కేసీఆర్ అన్న. కేసీఆర్ పక్కా కాదు, కన్ఫర్మ్ కేసీఆర్. ఎందుకంటే మంచిగా చేసినారు. అప్పటి నుంచి